హాయ్. నిన్న మా తెలిసిన పర్సన్ ఒకరు కాల్ చేశారు. సో, మా పాపను కూడా ఫిజియోథెరపీ జాయిన్ చేయాలనుకుంటున్నాము. దానికి గైడెన్స్ అది అడిగారనమాట. అయితే వెంటనే నా ఓల్డెన్ డేస్ నాకు గుర్తొచ్చాయనమాట. ఎప్పుడైతే మేము ఈ ఎంసెట్ అది రాసి ప్రాపర్ మెడిసిన్ గాని, బీడీఎస్ ఏవి రాకుండా ఉన్న పరిస్థితుల్లో కౌన్సిలింగ్ కోసం చూస్తుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్, నేను ఇందులో జాయిన్ అయ్యి నువ్వు కూడా జాయిన్ అన్నట్టు. బట్ ఎప్పుడైతే వన్స్ మేము జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నామో, సో స్లోగా మా ఓపీడీలో కూడా అక్కడ కాలేజ్లో వస్తున్న పేషెంట్స్ వాళ్ళు రికవర్ అయ్యి చూసిన తర్వాత ఈ ప్రొఫెషన్ మీద కూడా కొంత ప్యాషన్, ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడం జరిగింది. సో అదే ప్రాసెస్లో మనం ఇలా ఫిజియోథెరపీ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంతమంది పేషెంట్స్లో మనం చేంజెస్ తీసుకురాగలిగాం, ఎంతోమంది స్ట్రోక్ పేషెంట్స్కి వాళ్ళు తిరిగి నడిపించడంలో మేము హెల్ప్ చేయగలిగాము. సో దిస్ ఈజ్ మై జర్నీ యాజ్ అ ఫిజియోథెరపిస్ట్. తర్వాత నేను సిపి రిహాబ్కి కూడా వర్క్ చేయడం జరిగింది ఒక 3 years. తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి కూడా ఒక కపుల్ ఆఫ్ సీజన్స్, కపుల్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ కూడా నేను స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. సో కంప్లీట్ క్లినికల్ ప్రాక్టీస్లో ఉన్నాము. విజయవాడ 2 branches ద్వారా అటు భవానీపురం, గొల్లపూడి ఏరియాలో ఉన్న పేషెంట్స్కి హెల్ప్ చేయగలుగుతున్నాం. విజయవాడ సిటీ బ్రాంచ్ నుంచి ఆల్మోస్ట్ విజయవాడ మొత్తం ట్యాప్ చేయగలుగుతున్నాం. అండ్ నెక్స్ట్ హోమ్ సర్వీస్ ద్వారా ఎవరెవరైతే హాస్పిటల్ రాలేకపోతున్నారో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. అరౌండ్ 10+ physios వీఆర్ వర్కింగ్ టు సర్వ్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. సో ఇది నాకు నిన్న కాల్ ద్వారా రికాల్ అయింది. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. థ్యాంక్ యూ.